నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ విష్ణు. కొండా సురేఖ గారు మాట్లాడితే అది ఒక రాష్ట్రం మొత్తం వైరల్ అయ్యేటట్టుగా, రాష్ట్రం మొత్తం టామ్ అయ్యేటట్టుగా, రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడేలా మాట్లాడుతూ ఉంటారు. ఆమె మాట్లాడిందంటే పార్టీకే ఎసరు పడ్డట్టు, ఆమె మాట్లాడిందంటే రేవంత్ రెడ్డికి యాండో ఒక చోట గుచ్చుకున్నట్టు మేడం గారు మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి అసలు ఈవిడ గారు ఏం మాట్లాడతారో ఈమెకి అర్థం కాదు. నిజంగా చెప్పాలంటే మైకు పట్టుకుందంటే అక్కడ సందర్భం వేరు, ఇక్కడ మాట్లాడే మాటలు వేరు. ఈమె అసలు వీళ్ళను ఎలా గెలిపిస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆ ప్రజలకే అర్థం కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలా గెలిపిస్తున్నారో ఆ ప్రజలకే అర్థం కావాలి నిజంగా చెప్పాలంటే. మరి మేడం గారిని మాట్లాడుతూ భలే ముచ్చడన్నారు. ఏమన్నారంటే మీకేమైనా పనులు జరగాలంటే కమిషన్ తీసుకొనే చేసుకుంటున్నారు మంత్రులు అని చెప్పారు. ఒక్కసారిగా ముచ్చటిని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఆ ముచ్చటిని చూసుకుంటే మంత్రి గారు మాట్లాడే లేటు, అది మొత్తం వివాదాస్పదంగా మారిపోతుంది. ఒకసారి చూద్దాం ముచ్చటేందో. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు ఇప్పుడు మేడం గారు ఒక మాట అన్నారు, మిగతా మంత్రులు డబ్బులు తీసుకునే ఫైల్ మూవ్ చేస్తూ ఉంటారు, సంతకం పెట్టాలని కూడా డబ్బులే వేసుకుంటున్నారు, ఏ కాంట్రాక్ట్ అయినా ఏదైనా సరే. కానీ నేను అలా చేయను, నాకు ఒక రూపాయి కూడా అవసరం లేదు. సరే అది పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని మాత్రమే ఫైల్స్ మూవ్ అవుతా ఉన్నది అనేది మేడం గారు క్లారిటీ చెప్పారు. ఇందులో రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ కావచ్చు, కొండల రెడ్డిది కావచ్చు, తిరుపతి రెడ్డిది కావచ్చు. ఇప్పుడు మంత్రివర్గానికి వస్తే పొంగులేటి ప్రధానంగా అన్ని కాంట్రాక్టులు ఆయన చేతుల్లో ఉంటాయి కదా. పొంగులేటి గారు కావచ్చు, భట్టి విక్రమార్ గారు కావచ్చు, వెంకటరెడ్డి కోమటిరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ నానా రకాలుగా నడిపిస్తూ ఉన్నారు. చీకటి రాజ్యాన్ని స్థాపించి బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. మళ్ళీ మనం ఎట్లాగో అధికారంలోకి వచ్చేటట్లేమో ఉండని రోజులు బ్రహ్మాండంగా సంపాదించుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మాటను కూడా కొండా సురేఖ పుట్టుక్కున బయటకు అనేసింది. ఎట్లా అనేసింది? వాళ్ళ యొక్క చీకటి కోణాన్ని ఒక్క మాటతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనువింపయ్యేలాగా మొత్తం ఖుల్లాగా వివరించేసింది మేడం. మంత్రులు డబ్బులు తీసుకొని మాత్రమే ఫైళ్ళు మూవ్ చేస్తూ ఉన్నారు, కాంట్రాక్టర్ మీద సంతకం చేస్తూ ఉన్నారు, ఏదైనా పెద్ద వర్కులు ఉంటే డబ్బులు తీసుకొని మరే చేస్తూ ఉన్నారు అనేది క్లారిటీగా చెప్పడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దెబ్బకి ఆమెకు ఫోన్ చేసి ఇక చివాట్లు పెట్టడం జరిగింది. ఎందుకు కొండా సురేఖక్క నువ్వు నోరు చేసుడే అది మొత్తం రాష్ట్రం టామ్ అయ్యే ముచ్చట్లే మాట్లాడతావు, ఎందుకు మా పరువు తీస్తున్నావు, నువ్వు ఈ ప్రెస్ మీట్లు పెట్టకున్నా పర్లేదు, నువ్వు మాట్లాడకున్నా పర్లేదు, రాష్ట్ర పరువుని ఎందుకు ఆగం చేస్తున్నావు, చీకటి కోణ భాగవతాన్ని ఎందుకు బయట తీసుకున్నావు అని కొండా సురేఖ గారిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి చివాట్లు పెట్టడం జరిగింది. అది పోని మేడం గారు ఏమన్నారు ఒకసారి ఇక ముచ్చటిని మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. భలే మాట్లాడతారు మేడం గారు. అప్పుడు మాట్లాడి మళ్ళీ నా మీద ట్రోల్స్ ఎందుకు వేస్తున్నారు అంటుంది మేడం గారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉంటుంది. ఒకసారి చూద్దాం. చిన్న మాట, నేను జనరల్ గా వాడినటువంటి మాటను కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నారు. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడు, జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడు, అందరూ వాళ్ళు కూడా మాట్లాడలేదు, జనరల్ గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే నేను సైబర్ క్రైమ్ అనేది తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు లంచాలు తీసుకోవడం అనేది ఒక చిన్న మాట, మేడం ఏదో పుడుక్కున్న దారి ఒక మాట అన్నదట. దాన్ని మీరు ఎందుకు పదే ట్రోల్స్ చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదని మేడం గారు అన్నాడు. అది చిన్న విషయం మేడం గారు మీరు మాట్లాడింది. రాష్ట్రంలో జరుగుతున్న చీకటి కోణం భాగవతాన్ని బయట పెట్టారని తెలంగాణ రాష్ట్రం అంతా అవక్కైతా ఉంటే నేను పుట్టుక్కున అట్లా నోరు జారేసిన అది నిజం కాదంటుంది. అది కాంగ్రెస్ మంత్రులు నేను చెప్పలే అని మళ్ళీ అంటుంది. కాంగ్రెస్ మంత్రులు కాకుంటే బీఆర్ఎస్ మంత్రులు ఉన్నారా, బీజేపీ మంత్రులు ఉన్నారా, లేకుంటే బీఎస్పీ మంత్రులు ఉన్నారా, లేకుంటే సిపిఎం పార్టీ మంత్రులు ఉన్నారా, ఎవరున్నారు? మేడం గారు మాట్లాడేది కొంచెం ప్రజలకైనా అర్థమయ్యేటట్టు, లేకుంటే మీకైనా అర్థమయ్యేటట్టు మాట్లాడండి, లేకుంటే అక్కడ దగ్గరలో కూర్చున్న విలేకరులకు జర్నలిస్టులకు అర్థమయ్యేటట్టు మాట్లాడండి మేడం గారు.
లేకుంటే పేపర్ ఎవరైనా రాసేటోళ్ళని చక్కగా రాసి ఉండను ఆయన. మేడం గారు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతుందో ఎవరికి అర్థం కావట్లేదు పరిస్థితి. మా మంత్రుల కన్నా లేదంటే మరి ఏ మంత్రులకు అన్నారు మరి మీరు? మళ్ళీ ఇంకొక మాట, నా మీద ఎవరైనా వీడియో చేసి ట్రోలింగ్ చేస్తే సైబర్ నేరగాళ్ళకు పట్టిస్తామంటుంది మేడం గారు. మమ్మల్ని పట్టించుడేది మేడం? మీరు వరంగల్లో ఉన్న గంజాయి స్మగ్లింగ్ మానభంగాలో తదితర జరుగుతున్నాయి, వాటిని పట్టించుకోండి, వాళ్ళని పట్టియండి. ఇంకోటి ఇన్ని రోజులుగా కేసీఆర్ రా అనేసరికి కేసీఆర్ వచ్చేసరికి దడుచుకొని మూలను కూస్తున్నారు అందరూ. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే వీళ్ళకు గజ్జున వణుకు పుడతా ఉంది. వీళ్ళు అన్న మాటని పదే తిప్పి ప్రజల్లో వేస్తూ ఉంటే వీళ్ళకు వణుకు పుడతా ఉంది. ఒకటే తీరుగా దబాయించుడితోటి మంత్రి కొండా సురేఖ గారు దెబ్బకు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే మేడం గారు ఏ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చేస్తున్న అవినీతిని బయట పెట్టారో దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ట్రోలింగ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని తట్టుకుంటలేదు, మాలాంటి సోషల్ మీడియా వాళ్ళు కూడా తట్టుకుంటలేదు. ఇట్లా ఉన్నారయ్యా. ప్రజలు జర మేలుకోండి. రాష్ట్రంలో జరుగుతున్న చీకటి కోడానే బయట పెట్టింది మేడం. అంతా ఇంత కాదు, లక్షల వేల కోట్ల రూపాయల్లో డబ్బులు వసూలు చేసే ఒక ప్రక్రియని మేడం గారు బయట పెట్టారు. పెట్టేసి మరి నేను పెట్టలేదు అంటున్నారు.